పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు, యాక్సిడెంట్ అన్నాడు అన్నాడు. నేను కనుక నిజంగా పార్టీ ప్రతినిధిగా మాట్లాడాలనుకుంటే అక్కడ వైసీపీ నుంచి వచ్చి అల్లర్లు సృష్టించాలనుకుని అంత కుట్ర చేసిన ఒక్క నా కొడుక గవర్నమెంట్ హాస్పిటల్ దాటి వెళ్తారా మీరు? ఒక్కడ వెళ్తాడు బయటికి. నేనే పార్టీ ప్రతినిధిగా మాట్లాడి ఇది ప్రతిపక్ష పార్టీ మీద తోసేయాలంటే అసలు ఈ మర్డర్ చేసిందే వైసీపీ వాళ్ళు, ఇక వాళ్ళే వచ్చి మళ్ళీ తప్పుదారు పట్టిస్తున్నారని చెప్పి మీ మీద తప్పుడు కేసు పెట్టాలా? ఒకవేళ మేము అలా పనిచేసే వాళ్ళు అయితే ఎవరినన్నా ఒక్కడన్నా అదుపులో తీసుకోవడం కానీ ముందస్తు అరెస్ట్ కానీ మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా అక్కడ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది ఒక్కడని చేశాడా? నేను పార్టీ ప్రతినిధిగా మాట్లాడడం ఏంటి? పార్టీ ప్రతినిధిగా మాట్లాడి వైసీపీ మీద తోసేయాలి. ఇదే పరిస్థితిలో వైసీపీ అధికారులు ఉండుంటే టీడీపీ వాళ్ళ మీద ఎవరొకరి మీద తోసేసి ఒక ఇద్దరు ముగ్గురు లోపలేసి టీడీపీ చంపేసిందని మొత్తం కేల్ కథం. పార్టీ ప్రతినిధిగా మాట్లాడలేదు కాబట్టి ప్రవీణ్ పగడాల గారికి ఎక్కడ ఏ అవమానం కలగకుండా మాట్లాడారు, క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏ అవమానం కలగకుండా మాట్లాడారు, అలాగే తెలుగుదేశం పార్టీ మీద కూడా ఈ బ్లేమ్ రాకుండా మాట్లాడారు. ఈ మూడు ఆస్పెక్ట్ ని కవర్ చేసుకోవడం వల్ల అడ్డమైన అదులతో నేను తిప్పుతున్నాను. వైసీపీ మొత్తం చాలా మంది ఏకమైపోయి ఈ రోజున నన్ను ఒకటే అటాక్ చేస్తున్నారు, గవర్నమెంట్ వదిలేశారు. ఇప్పుడు ఎవడంటే రాయజమాతారు, ఎందుకంటే ఈడే అడ్డుపడ్డాడు మొత్తం మా కుట్ర అంతటి కూడా ఈడే పక్క నుంచి చేశాడు. కాబట్టి ఈయన క్రిస్టియన్ కమ్యూనిటీని బ్యాన్ చేయండి, దళిత కమ్యూనిటీని బ్యాన్ చేయండి, వీడు పాస్టర్లు తిట్టాడు, వీడు ఇంకోటి చేశాడని చెప్పి ఇంత అటాక్ ఒక్క మనిషి మీద నా మీద ఎందుకు జరుగుతుంది? నేనే నిజంగా పార్టీ ప్రతినిధిగా కానీ పనిచేసి ఉంటే ఒక్కొక్కడికి మొత్తం కొత్త రోడ్డు తీసి రోడ్డు మీద నిలబడి ఓన్లీ మాటలతో అనుకుంటారేమో. ఇంకా మీరు ఆ డిఫెన్స్ లో మాట్లాడారు కాబట్టి సిచ్యువేషన్ ఇక్కడ దాకా ఉంది, ఇలా కంట్రోల్ గా ఉంది.